యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ ఆలయ పాతగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజైన ధ్వజారోహణ పూజలు నయన మనోహరంగా రాగతల ధ్వనులతో వేద మంత్రాల మంగళవాద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ ఆలయం పాతగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజైన ధ్వజారోహణ పూజలు నయన మనోహరంగా రాగతల ధ్వనులతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఆస్థానం నుంచి స్వామివారిని ధ్వజపటాన్ని ఊరేగిస్తూ ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చి ధ్వజారోహణం చేశారు. దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ధ్వజపటంపై ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ ముద్దలు ఎగరవేశారు. గరుడ ముద్దలు అందుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. రాత్రి బేరీ పూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు. స్వామివారి కళ్యాణం వీక్షించమని 33 కోట్ల దేవతలను ఆహ్వానం పలకనున్నారు. ఈ పూజలో ఆలయ అధికారులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్బంధులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రానికి అనుబంధ ఆలయమైనటువంటి పూర్వగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమానుసారంగా పాంచానిక వార్షిక బ్రహ్మోత్సవములు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మొదటి రోజు ధ్వజారోహణం, అలాగే స్వామివారి సన్నిధిలో ఏకకుండాత్మక అగ్ని ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించి మంటప ద్వారతోరణ ధ్వజపతాక పూజ, తదుపరి గరుడపడ అధివాసంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించి గరుడపటాన్ని పురవీధుల్లో ఊరేగించి ధ్వజారోహణం చేయడం జరిగింది. ఎందరో భక్తులు ఇచ్చేసి ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భగవంతునికి ప్రథమ వాహనం గరుత్మంతుడు, తిరియ తిరువడి అంటారు. అలాంటి గరుత్మంతుని దర్శించినట్టయితే సమస్త గ్రహ దోషాలు పోతాయి, సంతానం కాని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది. మనం ఏ ఆలయానికి వెళ్ళినా విష్ణు ఆలయంలో మొదటగా గరుత్మంతుని దర్శించుకొని గరుత్మంతునికి సాష్టాంగ నమస్కారం సమర్పించి భగవంతుని దర్శించడం అత్యంత ప్రాధాన్యత. గరుత్మంతుని యొక్క అనుగ్రహం కలిగితే పెరుమాళ్ యొక్క అనుగ్రహం కలుగుతుంది.